నమస్తే అంకుల్. నమస్తే మీ పేరు? రామచంద్ర. రామచంద్ర గారు చెప్పండి, మరి నెక్స్ట్ పిఎం ఎవరు రావాలి? మోడీ గారు రావాలా? మోడీ గారేనా? ఎందుకు? బాగా చేస్తున్నారు కాబట్టి. ఓకే, అంటే ఏమేం చేశారు మీకు? మీరు ఇవన్నీ 10-10 years నుంచి మీరు ఏమేమి అనుకున్నవన్నీ అయినాయా? ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ రావాలి? బాగుంది అంతవరకు. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ మోడీ గారు రావాలంటున్నారు కదా, ఒకవేళ మళ్ళీ మోడీ గారు వస్తే ఫస్ట్ జరగాల్సిన డెవలప్మెంట్స్ ఏమని అంటున్నారు మీరు? ఇంకా ఏం జరగాలి, ఎలాంటి చేంజెస్ జరగాలి మన దేశానికి? అంటే ఆయన బాగా చేస్తున్నాడు కదా పరిపాలన ఉద్దేశంతో. అంతవరకు. ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి అది రాలా మనకి. రామ మందిరం వచ్చింది, రామ మందిరం కూడా అట్లా అన్ని బాగానే చేస్తున్నాడు. కాంగ్రెస్ ఎన్ని చేస్తా ఉన్నాడు కాబట్టి ఆయన చేస్తాడని అభిప్రాయం. ఓకే ఓకే, ఫైనల్ గా కాంగ్రెస్ చేయలేనివన్నీ మన మోడీ గారు చేస్తున్నారు కాబట్టి ఇంకా మోడీ గారు రావాలి. ఓకే, థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, మీ పేరు? తిరుమలరావు. తిరుమలరావు గారు, మరి కొన్ని రోజుల్లో పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి, మరి నెక్స్ట్ పిఎం ఎవరు రావాలని మీరు అనుకుంటున్నారు? నా అభిప్రాయంలో నేనే అవ్వాలని అనుకుంటాను. అయితే దానికి ఛాన్సెస్ లేదు కాబట్టి వేరే ఎవరికి ఛాన్స్ ఉందని చూస్తే ఇవాళ పరిస్థితిలో 2-3 అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. చాలా మనుషులు అవ్వాలనేసి డిసైడ్ పెట్టుకున్నారు, బట్ ఎవ్రీబడి కెనాట్ బికమ్ లైక్ మీ. కొందరికి కొన్ని సపోర్ట్ ఉన్నాయి, నాకేం సపోర్ట్ లేదు. ఉంటే కూడా ఈవేళ పరిస్థితిలో చూస్తే ట్రెండ్ను చూస్తే కానీ మోడీ గారు మళ్ళీ వస్తారు అనేసి అనుకుంటాను. అంటే ఇందాక మీరు అన్నారు కదా, నేను వస్తే అంటే మీరు వస్తే ఎలాంటి డెవలప్మెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఆర్డినరీ బీద వాళ్ళు కూడా ఒక ఇబ్బంది లేకుండా వాళ్ళ బతుకు జరపాలి. దే మస్ట్ లివ్ హ్యాపీలీ వితౌట్ ఎనీ ఇన్కన్వీనియన్స్. అది ఉండాలనేసి అనుకుంటాము. అయితే ఈవేళ పరిస్థితులు చూసామంటే దేశంలో ఏదైనా స్కీమ్స్ పెడతారే కానీ మనిషి ఒక ఇబ్బందిలో ఉండేప్పుడు హెల్ప్ అనేది దొరికేది చాలా చాలా తక్కువనే. గవర్నమెంట్ మంచి స్కీమ్స్ ఏదేదో తీసుకొస్తారు, అయితే అది లాస్ట్ లైన్లో కింద తరపులో ఉండే జనానికి పోయి చేరాలంటే చాలా కష్టంగా ఉంది. అండ్ అందరికీ అన్నీ తెలిసేయలేదు. సో ఆ అవేర్నెస్ మనం ఎటువైనా తెప్పించగలగాలంటే బాగుంటుంది. ఓకే అండి, మరి మోడీ గారు నెక్స్ట్ మళ్ళీ మోడీ గారే వస్తారని అనుకుంటున్నారు కాబట్టి మోడీ గారు వస్తే ఇంకా ఎలాంటి చేంజెస్ రావాలి, ఎలాంటి డెవలప్మెంట్స్ జరగాలి అనుకుంటున్నారు? సో అతను అయితే ఏదో ఒక విషన్ పెట్టుకునేసి హీస్ లీడింగ్ ద కంట్రీ. ఆ విషన్ బాగుపడేదానికి లేదు అచీవ్ చేసేదానికి మనం అందరూ ప్రయత్నం చేయాలనేది. అంటే ఒక మనిషి విషన్ పెట్టుకోవచ్చు, హీ విల్ ట్రై టు మేక్ ఇట్, బట్ జనాలతో కోఆపరేషన్, ఎస్పెషల్లీ అపోజిషన్ పార్టీతో కోఆపరేషన్ ఉండేప్పుడే మనకు కొన్ని విషయాలు జరగగలుగుతుంది. సో అందుకని మనం చేసుకునేప్పుడు వాళ్ళు లీడర్స్ అనేవాళ్ళు విషన్ పెట్టుకుని చేస్తే కూడా వాళ్ళతో క్యారెక్టర్ మనం చూడాలి. క్యారెక్టర్ బేసిక్గా చూస్తే కానీ ఈవేళ లీడర్స్లో ఒక మంచి క్యారెక్టర్తో తెలివితో మాట్లాడగల వాళ్ళు, లేదు దేశాన్ని ముందు తీసుకునే పోయగలిగిన వాళ్ళు ఎవరంటే మోడీ గారు మాత్రమే ఉంటారు. ఆ విషయం ప్రకారం మనం చెప్తాము మోడీ గారు అనేసి. అయితే ఇది వచ్చి అందరికీ అర్థమయ్యేలేదు, ఎస్పెషలీ అట్ ది లోవర్ ఎండ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ మాసెస్. వాళ్ళకి వచ్చి ఇంపల్స్, సుఖం, పొలంలో మనకి ఏం సుఖం దొరుకుతుంది దాన్ని పెట్టి ఆ ఇంపల్స్ మీదనే వాళ్ళు ఓటు వేస్తారని చేస్తారు. అయితే మనం ఇప్పుడు చూసేది ఏమంటే ఈ పూటకి చూసినామంటే ఇండియా హ్యాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు లీడ్ ద వరల్డ్. ఆధ్యాత్మికంగా అయితే సరే, లేదు మనం ఎకనామికల్ అయితే సరే, వీ హ్యావ్ ఎ లీడర్ హూ కెన్ టేక్ ఇండియా టు ది టాప్ ఆఫ్ ది వరల్డ్. సో ఆ ప్రకారం మనం చూసినామంటే ఇట్ విల్ బి నైస్ టు ఓట్ హిమ్ అండ్ గివ్ హిమ్ అనదర్ ఆపర్చునిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? అభి చెప్పు, మరి కొన్ని రోజుల్లో ఏపీలో అది పిఎం ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఎవరు రావాలి నెక్స్ట్ పిఎం? నరేంద్ర మోడీ అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకంటే ఈ లాస్ట్ 10 yearsలో ఆయన చేసిన మంచి పనులు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసిందో ఏం తెలియదు. అంటే స్టేట్లో కాంగ్రెసే రావాలనుకున్నాం, వచ్చింది. సెంట్రల్లో మాత్రం పిఎం రావాలి, మోడీ రావాలనుకుంటున్నాం మళ్ళీ కూడా. సో మోడీ గారు చేసిన డెవలప్మెంట్స్ అన్నిట్లో ఏది బాగుంది, ఏది బాగా చేశారు?
ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని స్వచ్ఛ భారత్ కానీ A to Z చూసుకుంటే అన్ని సక్సెస్ కూడా అయినాయి. ఓకే, మళ్ళీ మోడీ గారు రావాలని అనుకుంటున్నారు కదా, మరి మోడీ గారు రాగానే ఇంకా చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నెక్స్ట్ వచ్చేసి చాలా ఉన్నాయి మేడం చేయాలి. ఇండియా ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీ, ఎంత చేసినా కానీ కొడవదు, అది చేసుకుంటేనే. అంటే మరి డెవలపింగ్ కంట్రీ అనే పేరు పోవాలంటే ఏం చేయాలి? మన మోడీ గారు ఏం చేయాలి? ఆ పేరు పోదు, మోడీ గారు కాదు, ఇంకా 100 సంవత్సరాలు నా పేరు పోదు. మోడీ ఒక్కటి కరెక్ట్ ఉంటే సరిపోదు, కింద ఉన్న నాయకులు కూడా సరిగ్గా ఉంటే డెవలప్డ్ కంట్రీ అవుతుంది. ఓకే, సో మొత్తానికి మోడీ గారు రావాలి. ఓకే అభి, థ్యాంక్ యూ. హలో అండి, మీ పేరు? నర్సింగ్ యాదవ్ అండి. నర్సింగ్ యాదవ్ గారు, చెప్పండి మరి నెక్స్ట్ PM ఎవరు రావాలనుకుంటున్నారు? మా నరేంద్ర మోడీ తప్ప వేరే వాళ్ళు ఎవరు రావద్దండి. ఓకే, ఎందుకనుకో? నరేంద్ర మోడీ చేసిన సేవలు వేరే ప్రభుత్వం వస్తే ఏముంటుంది అనేది తెలుసు మాకు, కాబట్టి నరేంద్ర మోడీ తప్ప ఎవరు రావద్దు. అంటే వేరే పార్టీ వస్తే ఏమవుతుంది? మీకు చెప్పడం ఏంటంటే నరేంద్ర మోడీ సింగిల్ పర్సన్, అతనికి ఫ్యామిలీ లేదు, అతనికి ఆశలు లేవు, అతనికి ఇలాంటి గోల్స్ లేవు. ఒక గోల్ ఉన్నది ఏంటంటే ప్రజలని ఎట్లా పరిపాలించాలో అతనికి తెలుసు, కాబట్టి ఓన్లీ అతను వస్తే మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్కి అందాల్సిన ఏవైనా సరే ఫండ్స్ అయినా ఏవైనా సరే క్లియర్గా ఉంటుంది, కాబట్టి నరేంద్ర మోడీ రావాలని మేము అనుకుంటున్నాం. ఓకే, మరి వేరే ప్రభుత్వం వస్తే ఏమవుతుంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ అయినా సరే వేరే ఏదైనా సరే గవర్నమెంట్ వస్తే పరిపాలించడం ఇప్పుడున్న పొజిషన్లో కాదని మేము అనుకుంటున్నాం. మంచిగా దానికి కావాల్సిన ఏంటంటే వేరే ప్రభుత్వం వస్తే ఎందుకు పరిపాలించలేరు అనుకుంటే వాళ్ళ ఫ్యామిలీస్తోని ఇంతకుముందు జరిగిన ఏవైనా సరే, ఇంతకుముందు జరిగిన పరిపాలన ఏదైనా ఉన్నా సరే అది క్లారిటీగా లేదు, కాబట్టి నరేంద్ర మోడీ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ లేనప్పుడు జరిగినవి చాలా ఉన్నాయి, కాబట్టి ఓన్లీ నరేంద్ర మోడీ వస్తేనే గవర్నమెంట్ అనేది క్లియర్గా ఉంటుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? నా పేరు ఏడుకొండలు అండి. ఏడుకొండలు గారు, చెప్పండి మరి నెక్స్ట్ PM ఎవరు రావాలనుకుంటున్నారు? మోడీ గారా, రాహుల్ గాంధీ గారా, ఎవరు రావాలనుకుంటున్నారు? వాస్తవంగా అయితే ప్రధానమంత్రి మారాలి, స్ట్రాంగ్ లేరు కదా. ఇప్పుడు బీజేపీని తట్టుకునే శక్తి కాంగ్రెస్ కానీ అలయన్స్ కానీ వాళ్ళ గ్రూప్ కానీ వాళ్ళంతా లేరు, కాబట్టి ఆల్టర్నేటివ్ లేని పరిస్థితిలో తప్పని పరిస్థితుల్లో మోడీ వస్తున్నాడు. కానీ బట్ ఏంటంటే జనాలు అయితే 50% పెద్ద యాక్సెప్ట్ చేయట్లేదు, కానీ దాని తగ్గట్టుగా అపోజిషన్ పార్టీ లేదు కదా, స్ట్రాంగ్ లేదు, కాబట్టి బీజేపీ అంతా. కానీ బీజేపీ అంతా మతాలు గుళ్ళు గోపురాలతోటే, కానీ బట్ అభివృద్ధి అనేది ఏం లేదు. ఒక యూనివర్సిటీ కానీ ఒక కాలేజీ కానీ ఒక ఎడ్యుకేషన్ కానీ దాని గురించి ఎక్కడ మాట్లాడు. ప్రతి ఓడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రతి ఓడు గుడి ఇది అంటే కానీ కనీసం బడి గురించి ఓడు మాట్లాడు. ఒక యూనివర్సిటీ కావాలి, ఒక స్కూల్స్ పిల్లలకి ఏం కావాలి, అలాంటివి ఏం మాట్లాడు. గుడి పడగొట్టాడా గుడి కట్టాలి, ఆ మసీదు పడగొట్టాడా దాని మీద గుడి కట్టాలి, ఇదే మైండ్లో ఉంది. కానీ ఒక మతాన్ని రెచ్చగొట్టి ఓటు చేసుకున్న తప్పక అభివృద్ధి అనేది నిల్లు. ఈ అభివృద్ధి నీళ్లు కావడానికి కారణం ఏంటంటే జనాలు ఏంటంటే ఒక మతం అనేది ఒక మత్తు మందుని ఇంజెక్ట్ చేస్తారన్నమాట. వాడిగా బ్రతికి ఏంటంటే పొద్దున్న 6 గంటలు వేసి రాత్రి వరకు మతం 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 గుడి 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 ఉండాలి, కానీ వాడు బడి అడగకూడదు. బడి అడిగితే మళ్ళీ ప్రశ్నిస్తారు కదా, చదువుకుంటే ప్రశ్నిస్తారు, కాబట్టి ఇది తప్పు అది తప్పు అంటారు. కాబట్టి వాళ్ళకి ఎంతసేపటికి మన మతం వాడు మన మతం మన మతం అని చెప్పని ఒక డివైడ్ చేసి ఈ 10 సంవత్సరాలు కూడా మతం మీద భారతదేశాన్ని ఏలుతూ వస్తుంది. కాబట్టి వాస్తవంగా రియల్గా అనేటువంటిది ఏది లేదు. భారతదేశాన్ని తాకట్టు పెట్టి అన్ని అమ్ముకుంటూ వచ్చారు. ఒక ప్రధానమంత్రి కుర్చీ ఒక్కటే ఉంది, మొత్తం రైల్వే పోయింది, పోస్ట్ ఆఫీసులు పోయినాయి, అన్నీ ప్రైవేట్ అయిపోయినాయి. బొగ్గులు కానీ గ్యాస్ కానీ ఇవన్నీ కూడా HPC అన్నీ కూడా పోయినాయి. సో పెద్ద పెద్ద సంస్థలన్నీ కూడా అమ్మేసుకొని అదాని అంబానికి అమ్మేసుకొని ఒక్క ప్రధాని కుర్చీ ఒకటి డమ్మీ స్టాంప్ కోసం ఆపెట్టుకున్నాడు. కాబట్టి పెద్దగా ఒరిగింది ఏం లేదు. కానీ ఆల్టర్నేట్గా అపోజిషన్ పార్టీ స్ట్రాంగ్ లేదు, కాబట్టి తప్పని పరిస్థితి ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని గెలుస్తున్నారు. ఓకే అండి, మరి ఇప్పుడు మోడీ గారు వస్తే మారాల్సింది ఏంటి? ఏం మారాలి? అన్నీ మారాలి. ఏం మారిందని మారలేదు అని అంటానికి ఏం మారలేదు కదా. ఒక విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు. KG to PG విద్య వస్తున్నారు. 15 లక్షలు తీసుకొచ్చి స్విస్ బ్యాంక్ని తీసుకొచ్చి అకౌంట్లు వేస్తున్నారు. 15 లక్షలు ఎక్కడ వేసారు? 10 ఏళ్ళు లేదుగా, 15 రూపాయలు కూడా వేయాల. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తున్నాడు కదా, వేయలేదు కదా. వేసారా? వాళ్ళు చెప్పింది కదా, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది. కాబట్టి ఇవన్నీ ఏం లేదు. వాళ్ళు ఒక రివైవ్ చేసుకుంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తున్నారు, అంతమించి ఏమీ లేదు. నమస్తే అండి, మీ పేరు? సురేష్. సురేష్ గారు, చెప్పండి నెక్స్ట్ PM ఎవరు రావాలనుకుంటున్నారు? నరేంద్ర మోడీ గారు. ఎందుకు? అన్ని రకాలుగా బాగా చేస్తుండు కాబట్టి, ఇండియాను స్ట్రాంగ్ పొజిషన్లో ఉంచండు కాబట్టి మళ్ళీ ఆయనే ప్రైమ్ మినిస్టర్గా కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మళ్ళీ మన మోడీ గారు వస్తే ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి, ఎలాంటి మార్పులు రావాలని మీరు అనుకుంటున్నారు?
ఇప్పుడు ఉన్న వాటికంటే ఇంకా డిఫరెంట్గా చేస్తాడనే నమ్మకం ఉంది. యూత్కి కానీ మిగతా ఈ దేశాభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా ఉపాధి కల్పనలో కానీ ఇంకా చాలా విషయాలలో ఆయన ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాడని మాకు నమ్మకం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ.